రౌద్రము ఉగ్రత కలవాడు, అంతే కరుణమూర్తి అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క కోపమును మనము మరి రెచ్చగొట్టకూడదు. ప్రభువుని మనము మారు మాట్లాడకుండా విధేయత చూపిన వారమైతే దేవుని దృష్టిలో మనము పరిశుద్ధులంగా నీతిమంతులంగా ఉంటాం. ఇంతటి పాపం చేసిన వారిని ఆయన శిక్షించకుండా మౌనంగా ఉంటాడా? ఆలోచన చేద్దాం. ఈ రోజున నీవు వారితో ఇలాగు చెప్పు అని ఇర్మియాతో చెప్తూ ఉన్నాడు. ఇర్మియా 7:28 యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనొల్లని వారు, వీరు ఎవరయ్యా అనంటే ఇశ్రాయేల్ వారే. కాబట్టి నమ్మకం వారిలో నుండి తొలగిపోయి ఉన్నది. దేవుని ఎడల నమ్మకత్వం లేదు, దేవుని ఎడల కృతజ్ఞత లేదు. అది వారి నోట ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. దేవునికి నమ్మకస్తులు అని మాట వారికి వశము కాకుండా ఉంది. కాబట్టి తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. సియోనుని తల వెంట్రుకలను కత్తిరించుకో, నీ యొక్క తల వెంట్రుకలను కత్తిరించుకో, బోడి చేసుకో, వాటిని పారవేయి, చెట్లేని మెటల మీద ప్రలాప వాక్యము ఎత్తి మాట్లాడు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగుగాక. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యూదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచూ ఉన్నారు. నా నామం పెట్టబడిన మందిరము అపవిత్రపరచబడినట్లు వారు దానిలో హేయ వస్తువుల నుంచి ఉన్నారు. ఇదొక తప్పు. నా ప్రియమైన వారలారా, విగ్రహములను తీసుకొని వెళ్లి యెరూషలేము దేవాలయములో వారు పెట్టి ఉన్నారు. ఇది భయంకరమైన తప్పు. దేవుని విసర్జించి ఉన్నారు. అదొక నేరం. నా ప్రియమైన వారలారా, వారు తమ యొక్క కుమారులను కుమార్తెలను ఎత్తైన స్థలముల మీద బలులు అర్పిస్తూ ఉన్నారు. వారి దేవతలు చేసుకున్నారు. ఆ దేవతలకు వారు బలులు నైవేద్యాలు అర్పిస్తూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధి ఉండకుండా వారిని త్రోసివేసింది, చెరకు అప్పగించింది. ఆలోచన చేద్దాం. ఈ రోజున ఇంత భయంకరమైన స్థితి రావడానికి కారణం ఎవరు? ఈ ఉగ్రతకు కారణము, ఇంత పాపమునకు ఒడికట్టుకున్నది ఎవరు అనంటే ఇశ్రాయేలు వారు, యూదా వారే. అక్కడి వారే దేవుని దృష్టికి మరి దూరమైపోయి చెడిపోయి పడిపోయి ఉన్నారు. దేవుని చేత విసర్జించబడి ఉన్నారు.